హాయ్ హలో నమస్తే అండి. గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా స్వాగతం అండి. సో ఈరోజు ఈ వీడియోలో మనం మోస్ట్ రిపీటెడ్గా ప్రీవియస్ షిఫ్ట్లో అడుగుతున్న మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఆ టాపిక్లలోని కొన్ని క్వశ్చన్స్ తీసుకోవడం జరిగిందండి. ఏ టాపిక్స్ అయితే అడుగుతున్నారో దాంట్లో నుంచి ప్రీవియస్ క్వశ్చన్స్ కొన్నింటిని తీసుకోవడం జరిగిందండి. సో దాన్ని ఎలా సాల్వ్ చేద్దాం, ఎలా అప్రోచ్ అవుదాం అనే దాని గురించి ఈ వీడియో ఉంటుంది. సో పూర్తిగా చూడండి. ఓకే అండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద ఈక్వివలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ 6.555 డాష్ 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 ఈజ్ అంటున్నాడు అండి. సో ఇది దీనికి సపరేట్గా మనం ఒక వీడియో కూడా చేయడం జరిగిందండి. 6.555 డాష్ 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 దీని యొక్క ఫ్రాక్షన్లో ఈక్వివలెంట్ ఫ్రాక్షన్ ఎంత అని అడుగుతున్నాడండి. సో దీన్ని మనం ఎలా రాయాలో తెలుసు కదా. ఎలా రాస్తామండి? ఫస్ట్ డెసిమల్ తీసేసి, అంటే ఫస్ట్ దీన్ని ఎలా రాయొచ్చు, 6.5 బార్గా రాస్తాం. 5 రిపీట్ అవుతుంది కాబట్టి 5 బార్గా రాస్తాం. రాసిన తర్వాత పాయింట్ లేకుండా రిమైనింగ్ వాల్యూ మొత్తం రాయాలండి. అంటే ఎంత అవుతుందండి? 65 అవుతుంది. 65. సో ఈ బార్ ప్లేస్లో మైనస్గా ఇండికేట్ చేసుకుంటాం. బార్ బదులు మైనస్ రాసుకుంటాం. బార్ లేకుండా ఎన్ని నెంబర్స్ అయితే ఉన్నాయో ఆ నెంబర్ని ఇక్కడ రాస్తామండి. బార్ లేకుండా ఒకే ఒక నెంబర్ ఉంది, సో 6 అని రాసుకుంటాం. బై ఇక్కడ బార్ కింద ఎన్ని నెంబర్స్ అయితే ఉన్నాయో అన్ని 9s రాసుకుంటాం. బార్ కింద ఎన్ని నెంబర్స్ అయితే ఉన్నాయో అన్ని 9s రాసుకుంటాం. డెసిమల్ తర్వాత బార్ కింద ఏమైనా నెంబర్లు ఉంటే అన్ని 0s రాసుకోవాలి. బట్ ఇక్కడ డెసిమల్ తర్వాత మనకు బార్ కింద కానీ డెసిమల్ తర్వాత బార్ తర్వాత కానీ నెంబర్లు లేవు కాబట్టి జస్ట్ 9 గానే రాస్తాం. సో దీన్ని మైనస్ చేయండి. 65 - 6 59 అవుతుంది. 59/9 అని రాస్తామండి. సో దీంట్లో ఏదైనా క్యాన్సిలేషన్ అవుతుందా? అవ్వదు కదా. సో ఆన్సర్ 59/9 అని చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఒక కారు 5 గంటల్లో 275 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించగలదు. ఒకవేళ దాని వేగం 5 km/h తగ్గించబడితే 250 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి కారుకి ఎంత సమయం పడుతుంది అని అడుగుతున్నాడండి. సో ఇక్కడ టైం ఇచ్చాడు అండ్ డిస్టెన్స్ ఇచ్చాడండి. సో డిస్టెన్స్ ఎంత అని చెప్తున్నాడు? 275 కిలోమీటర్స్ అని చెప్తున్నాడు. ఎన్ని గంటల్లో పోతుందండి అది? టైం ఇచ్చాడు. ఎన్ని గంటలు? 5 అవర్స్లో చేరుకుంటుంది. 5 అవర్స్లో చేరుకుంటుంది. సో ఇది ఒక ఫస్ట్ స్టేట్మెంట్ లాగా ఇచ్చాడు. రెండోది ఏమి ఇచ్చాడండి? 5 km/h అనేది తగ్గిస్తే, 5 km/h అనేది తగ్గిస్తే, అంటే ఇప్పుడు నార్మల్గా వెళ్తున్న స్పీడ్లో 5 km/h తగ్గిస్తే 250 కిలోమీటర్స్ను ఎన్ని గంటలలో రీచ్ అవుతుంది అంటున్నాడు. 250 కిలోమీటర్స్ని ఎన్ని గంటల్లో రీచ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, డిస్టెన్స్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. స్పీడ్ తెలియదు కదా. ఫస్ట్ కేసులో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి మనకి? d/t కదా. సో డిస్టెన్స్ బై టైం, డిటిఎస్ ఫార్ములాలో d/t. మరి d అంటే ఎంత ఉంది? 275 కిలోమీటర్స్ అండి. 275 కిలోమీటర్స్ బై 5 hours. సో క్యాన్సిలేషన్ చేయండి. 5 1s 5 5s 25, 5 5s 25. అంటే ఇప్పుడు ఎంత వెళ్తుందండి? ఇది 55 km/h స్పీడ్ తోటి వెళ్తుంది. బట్ వాడేం చేయమంటున్నాడు? 5 km/h అనేది రెడ్యూస్ చేస్తే, అంటే తగ్గిస్తే, 55లో నుంచి 5 మైనస్ చేయడమే కదా. అంటే 50 km/h వేగంతో వెళ్తుంది అని చెప్తున్నట్టు ఇండైరెక్ట్గా. మరి 50 km/h వేగంతో వెళ్తుంది అంటే స్పీడ్ ఇచ్చాడు. డిస్టెన్స్ ఎంత అండి? 250 కిలోమీటర్స్ని ఎన్ని గంటలలో చేరుకుంటుంది అంటే టైం ఎంత అని అడుగుతున్నాడు. సో స్పీడ్ ఉంది, డిస్టెన్స్ ఉంది, టైం కావాలి మనకి. సో టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 250 బై స్పీడ్ ఎంత అండి? 50 km/h. సో క్యాన్సిల్ చేస్తే 0 0 క్యాన్సిల్. 5 1s 5 5s. ఇది కూడా ఎన్ని అవర్స్లో వెళ్తుందండి? 5 అవర్స్లోనే రీచ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, సింప్లిఫికేషన్ సంబంధించి 81 + 76/2 + 42 - 86 వాల్యూ ఎంత అంటున్నాడండి. చాలా సింపుల్ క్వశ్చన్. 81 + 76/2 + 42 - 86 దీని వాల్యూ ఎంత అని అడుగుతున్నాడండి. సో ఇది డైరెక్ట్గా చేయొచ్చు. చూడండి, 2 టేబుల్లో క్యాన్సిల్ అయిపోతుంది. కాకపోతే మనకి ఇండైరెక్ట్ ఇచ్చాడు. 2 1s 2 3s 2 8s. అంటే దీని వాల్యూ ఎంత అండి? 38. సో 81 + 38 + 42 - 86 అండి. సో ప్లస్ వాల్యూస్ అన్నీ ఒక సైడ్ యాడ్ చేయండి. ఇవన్నీ ప్లస్లే కదా. యాడ్ చేస్తే 8 50 అవుతుంది. 80 80 + 81 161 మైనస్ ఈ 86 అండి. 161 - 86. సో ఇప్పుడు క్యాన్సిల్ మైనస్ చేయడం అండి. చేస్తే ఎంత అవుతుంది?
5 మిగులుతుంది అండ్ 7 అవుతుంది. సో 75 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. సింప్లిఫికేషన్ చాలా ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్ అండి, బై హౌ మచ్ ఈజ్ 60% ఆఫ్ 45 గ్రేటర్ దెన్ 4/5 ఆఫ్ 25? అంటే 45లో 60% అనేది 25లో 4/5 వంతు కంటే ఎంత ఎక్కువ అని అడుగుతున్నాడండి. అంటే 45లో 60% అంటే ఇంటూ 60% కదా. ఈ వాల్యూ అనేది 25లో 4/5 పార్ట్ అని చెప్తున్నాడు. 25లో 4/5 పార్ట్ వాల్యూ ఎంత ఎక్కువ అంటున్నాడు. ఎక్కువ అంటే ఏం చేస్తామండి, కంపల్సరీ మైనస్ చేస్తాం. సో ఈ వాల్యూ మైనస్ ఈ వాల్యూ అని డైరెక్ట్గా ఇచ్చాడు. సో మరి 45 ఇంటూ 60% అంటే ఏం రాస్తామండి, 60/100 మైనస్ ఇక్కడ క్యాన్సిలేషన్ చేయొచ్చు చూడండి. 5 1s 5 5s 5 4s ఎంత అవుతుందండి 20. ఇక్కడ కూడా క్యాన్సిల్ చేయండి, 0 0 క్యాన్సిల్, 5 9s 5 2s 2 1s 2 3s 9 3s ఎంత అవుతుంది 27 మైనస్ 20. 27 మైనస్ 20 ఎంత అండి 7. సో 7 ఎక్కువగా ఉంటుంది. ఈ వాల్యూ కన్నా 7 ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, A and B complete a work in 18 days. If A alone can do it in 24 days, then B alone can do 1/4 of the same work in 9 days అని అడుగుతున్నాడు. అంటే ఏబీలు ఇద్దరు కలిసి ఒక పనిని 18 రోజుల్లో పూర్తి చేస్తే ఏ ఒక్కడే ఆ పనిని 24 రోజుల్లో పూర్తి చేయగలడు. మరి బి ఒక్కడే మొత్తం పనిని అడగట్లేదు, దాంట్లో 1/4 వంతు పనిని ఎప్పుడు పూర్తి చేస్తాడు అని అడుగుతున్నాడండి. సో ఇక్కడ మనకి సింపుల్ అండి, ఇది చాలా సింపుల్ ప్రాబ్లం. సో ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి అంటున్నాడు కాబట్టి ఏ ప్లస్ బి ఎంత అండి 18 డేస్లో కంప్లీట్ చేస్తాడు అని చెప్తున్నాడు. ఈ 18 డేస్. అండ్ నెక్స్ట్ ఏ ఒక్కడే ఎన్ని రోజులలో చేయగలుగుతాడండి 24 డేస్లో చేస్తే బి ఒక్కడు ఆ పనిలో 4వ వంతు అంటే మొత్తం పనిలో 4వ వంతు ఎన్ని రోజుల్లో చేయగలిగాడు అని అడుగుతున్నాడు. సో ఏ ప్లస్ బి 18 డేస్, ఏ 24 డేస్. సో మనం ఓవరాల్గా ఇలా తీసుకుంటప్పుడు ఇక్కడ టోటల్ వర్క్ని తీసుకుంటామండి. టోటల్ వర్క్ ఇక్కడ వీళ్ళు చేసిన డేస్ రాసుకుంటాం. సో ఇక్కడ వారి యొక్క ఎఫిషియన్సీ రాసుకుంటామండి. ఎఫిషియన్సీ రాసుకోవాలి ఇక్కడ. సో మన వీడియో చూసిన వారికి అర్థమవుతుంది. దీనిపైన పూర్తిగా వీడియో ఉంటుందండి, వర్క్ అండ్ టైం అని. సో అది చూడండి ఒకసారి, ఈజీగా అర్థమైపోతుంది. సో ఇక్కడ ఈ రెండింటికి ఎల్సిఎం చేయాలండి. ఎల్సిఎం చేస్తే టోటల్ వర్క్ వస్తుంది. సో 18కి 24కి ఎల్సిఎం ఎంత అవుతుంది చూడండి, 18 24. ఈ రెండు కూడా 6 టేబుల్లో పోతాయండి. 6 3s 6 4s ఈ రెండు ఎందులో వెళ్ళవు కాబట్టి అన్ని మల్టిప్లికేషన్ చేయడమే. 4 3s 12 12 6 72 అనేది టోటల్ వర్క్ అవుతుందండి. సో 72 పార్ట్స్ అనేవి టోటల్ వర్క్ అవుతుంది. మరి వీరి యొక్క ఎఫిషియన్సీస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫిషియన్సీ ఎలా వస్తుందంటే ఈ టోటల్ వర్క్ని వారు డేస్తో డివైడ్ చేస్తే వారి యొక్క ఎఫిషియన్సీ వస్తుంది. మరి టోటల్ వర్క్ ఎంత అండి 72, వారి యొక్క డేస్ ఎన్ని 18. 72/18 చేయండి. 18 టేబుల్లో 72 ఎప్పుడు వస్తుంది 4s వస్తుంది. అంటే వీరి యొక్క ఎఫిషియన్సీ 4 అనమాట. అంటే ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఒక రోజులో 4 పార్ట్ల పనిని కంప్లీట్ చేస్తారు, 4 పార్ట్స్. ఇప్పుడు ఏ యొక్క ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలంటే 72/24 ఎంత అవుతుందండి 72 అనేది 24లో 3 టేబుల్లో వస్తుంది. సో 3లో అంటే ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత అండి 3 పార్ట్స్ చేయగలుగుతాడు. ఏబీలు ఇద్దరు కలిసి 4 ముక్కలు చేస్తే ఏ ఒక్కడే 3 ముక్కలు చేస్తుంది. మరి బి ఒక్కడే ఎన్ని ముక్కలు చేస్తాడండి అంటే మైనస్ చేయడమే కదా. సో ఏలో నుంచి ఇదైనా ఏ ప్లస్ బిలో నుంచి ఏ తీసేయాలంటే మైనస్ చేయాలి. ఇక్కడ కూడా మైనస్ చేయాలి. 4లో నుంచి 3 పోతే ఎంత అండి 1. అంటే ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోయి బి మిగులుతుంది. అంటే బి ఒక్కడు ఒక పనిని ఒక రోజులో ఒక పార్ట్ మాత్రమే చేస్తాడు. మరి టోటల్ వర్క్ ఎంత 72 పార్ట్స్ ఉంది. అంటే వాడికి 72 డేస్ పడుతుంది. కానీ ఏమంటున్నాడు వర్క్లో 1/4 వంతు అంటే 72లో 1/4 వంతు అంటే ఇంటూ చేయడమే కదా. సో క్యాన్సిలేషన్ చేయండి. 4 1s 4 3 మిగులుతుంది 2 32 అవుతుంది. 4 8s 32. అంటే ఇప్పుడు 18 పార్ట్స్ ఉందన్నమాట వర్క్. అంటే 4/4 వంతు భాగం అంటే 18 పార్ట్స్ ఉంది. మరి డేకి 1 పార్ట్ వర్క్ చేస్తే 18 పార్ట్స్ ఎన్ని రోజులు పడుతుందండి 18/1 కదా. అంటే ఆ వర్క్ని 18 డేస్లో కంప్లీట్ చేస్తాడు. బి ఒక్కడు మొత్తం పనినేమో 72 డేస్ పడితే అందులో 1/4 వంతు పనిని 18 డేస్లో కంప్లీట్ చేస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఏ ఒక పనిని 24 రోజులలో బి దానిని 28 రోజులలో పూర్తి చేయగలరు. వారి మొదటి రోజు బితో ప్రారంభించి
రోజు మార్చి రోజు పని చేస్తే ఆ పని ఎన్ని రోజులలో పూర్తవుతుంది అని అడుగుతున్నాను. సో ఆల్టర్నేట్ డేస్లో వస్తున్నారు, అంటే బి ఒక రోజు వస్తే ఏ, మళ్ళీ బి, మళ్ళీ ఏ, ఇలా ఈ విధంగా వస్తే ఆ పని ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అంటున్నారండి. సో సేమ్ దానిలాగే చేయాలండి. ఏ ఎంత అండి 24 days అండ్ బి ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలడు 28 days. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేస్తామండి, టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి. సో టోటల్ వర్క్ ఎంత అవుతుంది అంటే ఈ రెండింటి యొక్క ఎల్సిఎం ఎలా వస్తుంది 24, 28 ఎల్సిఎం. ఈ రెండు కూడా మనకి ఏ టేబుల్లో వస్తాయండి, 2 టేబుల్లో 2 12s అండ్ 14s, నెక్స్ట్ 2 టేబుల్లో 2 6s 2 7s. మళ్ళీ ఎందులో వెళ్ళవండి, సో మల్టిప్లికేషన్ చేయడమే. 6 7 42, 42 into 4 అండి, 42 into 4 చేస్తే 168 అనేది వస్తుంది. సో 168 పార్ట్స్ అనేది టోటల్ వర్క్ ఉంది, 168 పార్ట్స్ టోటల్ వర్క్ ఉంది. మరి వీరి యొక్క ఎఫిషియన్సీ, ఇక్కడ ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఎఫిషియన్సీ ఎంత అని 24 టేబుల్లో 168 ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇక్కడ చూడండి 2 to the 4, 4 6 24, అంటే రిమైనింగ్ ఏముందండి 7, అంటే వీడి యొక్క ఎఫిషియన్సీ 7 అవుతుంది అనమాట. 24 టేబుల్లో 168 7లో వస్తుంది. 28 కావాలి, 4 2 to the 4, 4 7 28, అంటే 6. వీడి యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుందండి 6 అవుతుంది, అంటే 28 టేబుల్లో 168 అనేది 6లో వస్తుంది. సో వీరు రోజు మార్చి రోజు పని చేస్తున్నారు, అంటే బి అనేవాడు 6 parts వర్క్ చేస్తున్నాడు, ఏ అనేవాడు 7 parts వర్క్ చేస్తున్నాడు. ఫస్ట్ బితో స్టార్ట్ చేయమంటున్నాడు. సో బి అనేవాడు 6 parts వర్క్ కంప్లీట్ చేసిండు 1 డేలో, ఇది 1 డే. నెక్స్ట్ 7 parts బి 2 days, అంటే ఇద్దరు కలిసి 2 daysలో ఎంత వర్క్ కంప్లీట్ చేస్తున్నట్టండి, 2 daysలో మనకి 13 parts వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. 2 daysలో 13 parts కంప్లీట్ అవుతుంది. మరి 168 parts కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది ఒకసారి చూద్దామండి. 168 కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే 168/13 into 2, ఇదే కదా చేసేది మనం. 168/13 into 2 చేస్తాం. లేదు ఈ 2ని అక్కడే ఆపేస్తే కొద్దిసేపు 13 టేబుల్లో క్యాన్సిల్ చేయండి, 13 1 13, 3 మిగులుతుంది 38 అవుతుంది. 13 2s 26 అండి, 13 2s 26. సో రిమైండర్ ఎంత వస్తుందండి మనకి, రిమైండర్ 2 మిగులుతుంది. సో ఇక్కడ చేసి చూపిస్తాను చూడండి. 13 టేబుల్లో 168, 13 1s 13, 3 మిగులుతుంది 8, 13 2s 26, అంటే ఇంకెన్ని పార్ట్స్ మిగిలిందండి 12 parts అనేది రిమైనింగ్ వర్క్ ఉంది. అంటే టోటల్గా మనకి 12 డేస్లో కంప్లీట్ అవుతుంది. అంటే ఇక్కడ 1 డేకి 13 parts చేస్తున్నారు, అంటే 12 టైమ్స్ అయిపోతుంది. అంటే ఇక్కడ 12 into 2 అనమాట, అంతే కదండి. 12 into 2 అంటే 24 days అనేవి కంప్లీట్ అయిపోయింది. 24 days అయిపోయేసరికి మనకి ఎంత కంప్లీట్ అయింది 168లో 12 parts మిగిలింది, అంటే 156 parts అనేది కంప్లీట్ అయింది. ఎన్ని డేస్లో 24 daysలో కంప్లీట్ అయింది. బట్ ఇంకా 12 parts ఉన్నాయి కదా, 12 partsలో ఫస్ట్ బి వస్తాడు, అంటే ఇక్కడ నుంచి ఒక 6 parts వెళ్ళిపోతే ఎంత అవుతుందండి, ఇంకా 6 parts వర్క్ మిగిలింది. కానీ ఒక డే యాడ్ అవుతుంది, బి చేసిన డే ఒకటి యాడ్ అయింది. నెక్స్ట్ ఏ మిగిలిన పనిని చేయాలి, అంటే ఏ దగ్గర ఇంకా 6 parts ఉన్నాయి, కానీ ఏ చేసేవి ఎన్ని parts అండి 7 parts. మరి ఎలా చేస్తాడంటే 6/7 parts చేస్తాడు, అంతే కదా. 6/7 parts చేస్తాడు, అంటే టోటల్గా ఎంత అవుతుందండి 25 + 6/7 days అవుతుంది. అంటే 25 6/7 డేస్లో ఆ వర్క్ కంప్లీట్ అవుతుంది. సో బి నుంచి స్టార్ట్ చేశాడు కాబట్టి ఇక్కడ మిగిలిన రిమైనింగ్ వర్క్ బి తీసేస్తాం, మిగిలిన పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏ చేస్తాడు రిమైనింగ్. ఈ విధంగా చేయాలండి ప్రాబ్లమ్ని. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 2 successive discounts 40% and 60% అనే డీల్ ఆర్ ఈక్వాలెంట్ సింగిల్ డిస్కౌంట్ అంటున్నాడు అండి. సో 40% మరియు 60%, 2 successive discounts పైన ఒకే ఒక డిస్కౌంట్ ఎంత అని అడుగుతున్నాడు అండి. ఎలా చేయొచ్చండి, ఇది ఎక్స్ ఇది వై అనుకుంటే x + y - xy/100 ఈ ఫార్ములా అయినా వేసుకొని చేయొచ్చు. లేదు అంటే ఈ 40% డిస్కౌంట్ అంటే ఎంత ఉంటుందండి 60/100 అవుతుంది, ఇంటూ 60% డిస్కౌంట్ అంటే 40/100 అవుతుంది. ఈ రెండు క్యాన్సలేషన్ చేయాలి. ఇంటూ 100లో కదా ఇచ్చేది, 100 - 100 చేస్తే వచ్చే వాల్యూ వస్తుంది. ఇలా అయినా చేయొచ్చు. లేదు అంటే ఈ పర్సంటేజ్లని 40%ని 60%ని ఫ్రాక్షన్లోకి మార్చుకోవచ్చు అండి. ఎలా, బై 100 చేస్తాం కదా, క్యాన్సిల్ చేస్తే 0 0 క్యాన్సిల్, 2 2s 2 5s, అంటే ఇక్కడ ఎంత వచ్చిందండి 2/5, ఇక్కడ 3/5. సో 2/5 3/5, టోటల్ ఏమో 5 parts అనుకుంటే
ఇక్కడ డిస్కౌంట్ 2 తీసేస్తున్నాడు అంటే ఎంత మిగులుతుందండి 3 మిగులుతుంది. మరి ఇక్కడ టోటల్ 5 అనుకుంటే 3 డిస్కౌంట్ ఇస్తే 2 మిగులుతుంది. సో మల్టిప్లికేషన్ చేయాలండి. 5 5 జా 25 అండ్ 3 2 జా 6 అండి. సో ఇక్కడ ఇచ్చే డిస్కౌంట్ ఎంత అండి? సో టోటల్గా 25 ఉంది, 6కి వస్తుంది అంటే డిస్కౌంట్ ఎంత ఇచ్చినట్టు అండి? 19 ఇచ్చినట్లు. మరి డిస్కౌంట్ ఎలా చెప్తాం? 19/25 ఇంటూ 100%. సో 15 1 జా 25 1 జా 25 4 జా. సో క్యాన్సిలేషన్ చేస్తే ఎంత అవుతుందని 78% సక్సెసివ్ డిస్కౌంట్ వచ్చినట్లు. సో అది వస్తుందో వస్తలేదో ఒకసారి చెక్ చేద్దామండి. ఈ జీరోస్ క్యాన్సిల్, ఈ జీరో క్యాన్సిల్ అండి. సో 24 - 100 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 24లో నుంచి 100 తీసేస్తే 76%. సో మైనస్ ఇండికేషన్ మీన్స్ డిస్కౌంట్ అని 76 రావాలండి. ఓకే, ఇక్కడ ఇది 76 అవుతుందండి. 19 4 జా 76% డిస్కౌంట్. సో ఇది చేయండి సేమ్ దానిలాగే. సో 40 + 60 - 40 × 60/100. ఈ జీరో క్యాన్సిల్ అయిపోతాయి కదా. సో ఇది 100 అవుతుంది. -24 చేస్తే ఎంత వస్తుందండి? 76% వస్తుంది. సో ఏది చేసినా ఆ విధంగా వస్తుందండి. 3లో ఏదైనా యూజ్ చేసుకొని చేయొచ్చు. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. √125 ప్లస్ √344 ప్లస్ √289 అంటున్నాడు. సో ఇందులో ఫస్ట్ రూట్ చేయకూడదండి, చిన్న రూట్ నుంచి పెద్ద రూట్ సైడ్ వెళ్ళాలి. ఈ చిన్న రూట్ వాల్యూ ఎంత అండి? √289 ఎంత వస్తుంది? డైరెక్ట్గా తెలుసుకోవడమే. 9 ఉంది లాస్ట్ వన్స్ ప్లేస్లో అంటే 7 కానీ 3 కానీ రావాలి. సో 17లో వస్తుంది, 13లో రాదు కాబట్టి దీని వాల్యూ 17. అంటే ఇక్కడ 344 + 17 ఈ రూట్ అనేది ఇక్కడ వరకు ఉంది, ప్లస్ 125. సో ఈ రూట్ మళ్ళీ ఇక్కడ వరకు వచ్చినట్లు, అంతే కదా. సో మరి ఈ రెండు యాడ్ చేయండి. ఇప్పుడు ఎంత అవుతుందో 51 61 361 √361 + 125 ఇది టోటల్గా రూట్ 361 అంటే వాల్యూ ఎంత అండి? దీని 361 అంటే దీని వాల్యూ 19 అవుతుంది. సో 19 + 125. సో యాడ్ చేయండి ఎంత అవుతుంది? 34 44 144 అండర్ రూట్ అవుతుంది. √144 అంటే ఎంత అండి? 12. దీని యొక్క వాల్యూ 12 అండి. సో స్క్వేర్ రూట్ వాల్యూస్ తెలిస్తే ఈజీగా చేసేయచ్చు. ఇది సింపుల్ ప్రాబ్లమే. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఒక వస్తువు ఎక్స్కు అమ్మబడింది. ఒకవేళ అది ధరలో 25% ధరకు అమ్మబడితే 50% నష్టం వస్తుంది. ఆ వస్తువుని ఎక్స్కు అమ్మినప్పుడు వచ్చే లాభ శాతం ఎంత అని అడుగుతున్నాడండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది చాలా మోడల్స్లో అడుగుతున్నాడు రిపీటెడ్గా. చాలా జాగ్రత్తగా చూడండి. సో ఒక వస్తువు అమ్మిన వెల ఇచ్చాడు, X రూపాయలకు అమ్మబడింది అంటున్నాడు. సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? ఎక్స్ అనుకుందాం. అమ్మబడింది అంటే ఎక్స్. మరి కాస్ట్ ప్రైస్ మనకు తెలియదు కదా. సో కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు వై అనుకుందామండి. సెల్లింగ్ ప్రైస్ ఎక్స్, కాస్ట్ ప్రైస్ వై. ఇప్పుడు ఒకవేళ ఈ ధరలో 25% అంటే అమ్మిన వేలలో 25% అంటే 25/100 కదా. సో 25%కి అమ్మితే 50% నష్టం వస్తుందట. 50% నష్టం వస్తుంది అంటే కొన్న ధరలోనే కదా నష్టాన్ని మనం క్యాలిక్యులేట్ చేసేది, కొన్న ధరకే కదా చూసేది. మనం 100 రూపాయలకు కొన్నామంటే 50 నష్టం వస్తుందంటే 50 కదా. సో అమ్మిన వేళ క్యాలిక్యులేట్ చేయం కదా. సో దీంట్లో 50% అంటే ఎంతండి? 50/100. అయితే ఇప్పుడు దానిని 25%కి అమ్మితే మనకి ఎంత నష్టం వస్తుందని చెప్తున్నాడు? 50% నష్టం వస్తుంది అంటున్నాడు. మరి X రూపాయలకు అమ్మితే టోటల్గా అమ్మినప్పుడు దీనిలో ఎంత నష్టం వస్తుంది, ఎంత లాభం వస్తుంది అని అడుగుతున్నాడు అండి. ఒకసారి చూడండి, దీన్ని క్యాలిక్యులేషన్ చేయడమే. 25 1 జా 25 4 జా, నెక్స్ట్ 50 1 జా 52 జా. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఈ 2 ఇక్కడ వస్తుంది కదా. 2x ఈజ్ ఈక్వల్ టు ఈ 4 అక్కడ పోతే 4y అవుతుంది. మళ్ళీ క్యాన్సలేషన్ 2 1 జా 2 జా అంటే ఆ వైని ఇక్కడ తీసుకురండి. x/y ఈజ్ ఈక్వల్ టు పైన ఏం మిగిలింది? 2 బై ఇక్కడ ఏం మిగిలిందండి? 1. సో x వాల్యూ 2, y వాల్యూ ఎంత అండి? 1. xy ఎంత అవుతుంది? 2 1 అంటే x/y వాల్యూ ఎంత వచ్చినట్లు మనకి? 2:1. మరి x వాల్యూ అంటే ఏంటండి? అమ్మిన వెల. సో ఇది అమ్మిన వెల. ఇదేంటండి? కాస్ట్ ప్రైస్, కొన్న వెల. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? X రూపాయలకు అమ్మితే అంటే అమ్మిన వేలకు 2 రూపాయలకు అమ్మితే వాడికి వచ్చేది లాభమా నష్టమా ఎంత శాతం అని అడుగుతున్నాడు. మరి అమ్మినప్పుడు 2 రూపాయలు ఉంది, కొన్న వేల 1 రూపాయి ఉంది. మరి లాభమే కదా వచ్చేది. లాభం ఎంత అండి? 1 రూపీ. మరి లాభాన్ని దేంట్లో క్యాలిక్యులేట్ చేస్తాం?
లాభం బై కొన్న వెలని తీసుకుంటాం కదా, కొన్న వెల ఇంటూ 100% కాబట్టి 100. సో 1/1 ఇంటూ 100 అంటే ఎంత అండి? 100% అనేది వాడికి లాభం వస్తుంది. సో ప్రాబ్లమ్ని కొద్దిగా చూస్ చేయండి. XY అనుకొని వాటి యొక్క పర్సంటేజ్లు తీసుకొని రేషియో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత చేయాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయని చెప్తున్నారు. సో చాలా జాగ్రత్తగా చూడండి ఒకసారి. నెక్స్ట్ అండి, ఒక డాటా ఇచ్చాడు. దీని యొక్క మోడ్ బాహులకం ఎంత అని అడుగుతున్నాడు అండి. బాహులకం. సో బాహులకం అంటే మీనింగ్ ఏంటండి? మోస్ట్ రిపీటెడ్ వాల్యూ ఈజ్ కాల్డ్ ద మోడ్ అంటాం. సో మా మోస్ట్ రిపీటెడ్ ఏది ఉందో చూడాలండి. సో దీంట్లో చాలా ఎక్కువ నెంబర్లు ఉన్నాయి. సో మనం ఆప్షన్స్ త్రూ వెళ్దామండి. దీంట్లో 74 ఉంది. సో 74 ఎన్ని టైమ్స్ వచ్చిందో ఒకసారి చూడండి. 74 1 టైం, 74 2 టైమ్స్ అండ్ ఇయర్ 3 టైమ్స్ అండ్ 4 టైమ్స్. 74 అనేది 4 టైమ్స్ వచ్చిందండి. నెక్స్ట్ 86 చెక్ చేయండి. 86 1 టైం, 86 జస్ట్ 1 టైమే వచ్చిందండి. 86 1 టైం. నెక్స్ట్ 89 అండి. ఇగో ఇక్కడ ఉందండి. 89 1 టైం. అండ్ నెక్స్ట్ 89 ఇక్కడ కూడా ఉంది 2 టైమ్స్. అంతే అండి. 89 2 టైమ్స్ వచ్చింది. నెక్స్ట్ 77 చెక్ చేద్దాం. 77 1 టైం, లేదు, ఇక్కడ ఒక 1 టైం. సో 2 టైమ్స్ అండి. టోటల్గా 2 టైమ్స్. సో మరి హైయెస్ట్ ఎక్కువ సార్లు వచ్చింది ఏదండి? 74. ఎక్కువ వాల్యూ ఏది ఉంటే అదే. సో మోస్ట్ రిపీటెడ్ వాల్యూ 74 కాబట్టి 74 బాహులకం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇక్కడ ఒక డాటా ఇవ్వబడింది. దీని యొక్క మీడియన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మీడియన్ అంటే ఏంటండి? మిడిల్ వాల్యూ అని మీనింగ్. సో మిడిల్ అంటే మనం ఇచ్చిన ఈ డాటాని అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ ఆరోహణ కానీ అవరోహణ క్రమంలో కానీ రాయాలి. సో మనం ఫస్ట్ దీన్ని డిసెండింగ్ లేదు అసెండింగ్ ఆర్డర్లో రాద్దామండి. అసెండింగ్ ఆర్డర్ అంటే ఆరోహణ క్రమంలో రాయాలంటే చిన్న నుంచి పెద్దకు రాద్దాం. చిన్న నుంచి పెద్ద ఏమవుతుంది? ఇందులో చూడండి, అతి చిన్న వాల్యూ ఏది ఉందో 28. ఇక్కడ 18 కూడా ఉందండి. 18 కామా నెక్స్ట్ 8 1 ప్లేస్లో లేదు. సెకండ్ 28. నెక్స్ట్ 10th ప్లేస్లో 3 ఉన్న వాల్యూ చూడండి. 10th ప్లేస్లో 3 ఒక్కడే ఉందండి. 33. నెక్స్ట్ 10th ప్లేస్లో 4 ఉన్నాయి. ఏమైనా ఉన్నాయా? 1 ఒకటే ఉందండి. 49. అండ్ 5 ఉన్నాయి చూడండి. 55 52. ఇక్కడ చూద్దామండి. 55 52 54 56 4 వాల్యూస్ ఉన్నాయండి. 2 4 6 2 4 5 6 కదా. సో 52 నెక్స్ట్ 54 55 అండ్ 56. నెక్స్ట్ ఇంకేముందండి? ఇది అయిపోయింది. 61 అండి. 6th ప్లేస్లో ఉన్నది 61. అండ్ లాస్ట్లో వచ్చేసి 60 కూడా ఉంది ఇక్కడ. 60 కామా 61 కామా లాస్ట్లో 80 ఇలా వచ్చాయండి. మొత్తం 5 10 11 నెంబర్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 నెంబర్స్ వచ్చాయి. ఇప్పుడు మిడిల్లో ఉన్నది. సో టోటల్గా 11 కాబట్టి మిడిల్లో అటు 5 తీసేస్తే మిడిల్లో ఉండేది 11th టర్మ్ కదా. సో ఇటు నుంచి 5 టర్మ్స్ 1 2 3 4 5 ఈ 5 టర్మ్స్ కాకుండా 1 2 3 4 5 ఈ లాస్ట్లో ఉన్న 5 టర్మ్స్ కాకుండా మిడిల్లో ఉన్న వాల్యూ ఎంత అండి? మనకి 54. సో దీని యొక్క మీడియన్ ఏమని చెప్తాం మనం? 54 అని చెప్తాం. దీని యొక్క మీడియన్ 54. ఇఫ్ ఇన్ కేస్ 12 నెంబర్స్ ఉంటే మిడిల్లో ఉన్న 2 నెంబర్స్ని ప్లస్ చేసి బై 2 చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ద సైడ్స్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 8:10 అండ్ ద పెరిమీటర్ ఈస్ 90 సెంటీమీటర్, దెన్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ అంటున్నాడు అండి. సో ఇక్కడ ఒక రెక్టాంగిల్ ఇచ్చాడండి. రెక్టాంగిల్ అంటే దీర్ఘచతురస్రం. సో దీర్ఘచతురస్రం యొక్క పొడవు మరియు వెడల్పుల నిష్పత్తి ఇచ్చాడు. పొడవు వెడల్పు 8:10 అంటున్నాడు. సో ఇక్కడ వెడల్పు మరియు పొడవు తీసుకుందామండి. వెడల్పు మరియు పొడవు, ఎందుకంటే పొడవు పెద్దగా ఉండాలి కదా. సో ఇది 10 పార్ట్స్, ఇది 8 పార్ట్స్ అని చెప్తున్నాడు. చెప్తే దీని యొక్క పెరిమీటర్ ఇచ్చాడు. పెరిమీటర్ ఫార్ములా ఏంటండి? 2 × L + B వాల్యూ ఎంత అని చెప్తున్నాడు? 90 సెంటీమీటర్స్. అయితే ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు మనల్ని? ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే L × B ఎంత అని అడుగుతున్నాడు అండి మనల్ని. L × B వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఒకసారి చూడండి, ఇక్కడ రేషియోలో ఉన్నప్పుడు దీన్ని ఎక్స్గా తీసుకుంటామండి. 10x 8xగా తీసుకుంటాం. ఎందుకంటే రేషియో x క్యాన్సిల్ అయ్యి మళ్ళీ అదే మిగులుతుంది కాబట్టి 10x 8x. సో ఇప్పుడు దీని ఫార్ములాలో ఈ 2ని అక్కడ పంపించండి. ఫస్ట్ L + B = 90/2 అవుతుంది. 2 1s 2 4s 2 5s. సో L + B వాల్యూ 45. L వాల్యూ ఎంత ఉందండి? 10x + B వాల్యూ ఎంత? 8x ఎంత అండి?
45. 10x plus 8x 18x is equal to 45 అవుతుంది. x is equal to 45/18 అవుతుంది అంతే కదా. 45/18 క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ చేయొచ్చండి. 9 2s 18, 9 5s. సో x వాల్యూ ఎంత వచ్చింది మనకి 5/2. x వాల్యూ 5/2. మరి ఇప్పుడు 10x అంటే 10 into 5/2నే కదా. క్యాన్సిల్ చేయండి. 2 1s 2 5s. 5 5s ఎంత అవుతుందండి 25 అవుతుంది. ఇక్కడ కూడా 8x అంటే 8 into 5/2. 2 1s 2 4s 4 5s ఎంత అవుతుందండి 20. మరి ఏరియా అంటున్నాను. ఏరియా అంటే L into B. 25 into 20. 25 2s ఎంత అండి 500. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 20 మల్టిపుల్స్ ఆఫ్ 9 అంటున్నాడు. సో 9 యొక్క మొదటి 20 గుణిజాల సగటు ఎంత అని అడుగుతున్నాడండి. సో 9 యొక్క 20 గుణిజాలు అంటే 9 టేబుల్లో 20 టైమ్స్ వచ్చే వరకు. సో 9 1s 9, 9 2s 18, 9 3s 27 ఇలా రాసుకుంటూ వెళ్తే 9 20s ఎంత అవుతుందండి 180. సో ఈ అన్ని నెంబర్ల యొక్క సగటు ఎంత అంటున్నాడు. సో సగటు అంటే యావరేజ్ ఎలా చేస్తామండి, సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. మరి ఇవన్నీ యాడ్ చేసుకుంటూ బై 20 చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేసరికి ఎగ్జామ్ అయిపోతుంది. సో దాన్ని ఎలా చేస్తామంటే ఇలా సీరియల్ నెంబర్లా ఉన్నప్పుడు అంటే ఈ మధ్యలో డిఫరెన్స్ అన్నిటికీ సేమే ఉంటుంది కదా, 9 9 9 ఉంటుంది. సో డిఫరెన్స్ అన్నింటికి సేమ్ ఉన్న నెంబర్లకి ఫస్ట్ది అండ్ లాస్ట్ది ఈ రెండు నెంబర్లను సమ్ చేసి బై 2 చేస్తే యావరేజ్ వచ్చేస్తుంది. ఫస్ట్ది అండ్ లాస్ట్ది కలిపి బై 2 చేయాలి. ఎంత అవుతుందండి 189. దీన్ని క్యాన్సిలేషన్ చేయండి. 2 1s 2 9s 18, 2 4s 8, 1 మిగులుతుంది, 2 5s 10. అంటే యావరేజ్ ఎంత వచ్చిందండి 94.5 అనేది యావరేజ్. లేదు అంటే దీనికి డైరెక్ట్గా ఫార్ములా ఉంటుందండి. గుణిజాలు మల్టిపుల్స్ వచ్చినప్పుడు మల్టిపుల్స్ ఇంటూ ఎన్ని నెంబర్స్ అయితే వచ్చాయో దానికి ఒకటి 1 యాడ్ చేసి బై 2 చేయాల్సి ఉంటుంది. అంటే మల్టిపుల్స్ అంటే దేని యొక్క మల్టిపుల్స్ అని చెప్పామండి 9 యొక్క మల్టిపుల్స్ ఇంటూ ఎన్ని నెంబర్స్ 20 ప్లస్ 1/2 చేస్తే 9 into 21/2 అండి. సో క్యాలిక్యులేషన్ చేయండి. 9 1s 9, 9 2s 18, 189/2 సేమ్ వచ్చింది చూడండి 189/2 అంటే 94.5. సో ఇలా ఫార్ములా అయినా తీసుకొని చేయొచ్చు, ఇలా ఫస్ట్ లాస్ట్ నెంబర్ అనుకుంటే ఇంక ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్వశ్చన్ మార్క్ బై 11 ఈజ్ ఈక్వల్ టు 275 క్వశ్చన్ మార్క్ అయితే ఎంత అంటున్నాడు అండి. క్వశ్చన్ మార్క్ బై 11 ఇచ్చాడు. నెక్స్ట్ 275 క్వశ్చన్ మార్క్ అయితే క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత అంటున్నాడు. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనం ఏం తీసుకుందామండి ఎక్స్గా అనుకుందాం. ఈజ్ ఈక్వల్ టు 275/x. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. x ఇంటూ x అవుతుంది. ఇక్కడేమో 275 into 11 అవుతుంది. x ఇంటూ x ఏమవుతుందండి x² ఈజ్ ఈక్వల్ టు దాన్ని మల్టిప్లై చేయకండి 275 into 11. సో x ఈజ్ ఈక్వల్ టు √275 into 11 ఇలా రాస్తాం కదా. మరి 275ని ఫ్యాక్టర్స్లో ఫైండ్ అవుట్ చేయడం 5 టేబుల్లో వస్తుంది కదా. 5 5s 25, 2 మిగులుతుంది, 5 5s 25, 5 11s అంటే ఏమొచ్చిందండి మనకి 5 into 5 into 11 into ఇక్కడ ఉన్న 11 రాస్తాం, మళ్ళీ 11 √. మరి రూట్ అంటే 2 వాల్యూస్కి ఒక వాల్యూ బయటికి రాస్తాం, ఇక్కడ ఉన్న 2 వాల్యూస్కి ఒక వాల్యూ బయటికి రాస్తాం. 11 5s 55 అనేది అవుతుంది. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ వాల్యూ వస్తుంది 55. ఇక్కడ 55, ఇక్కడ 55 రాస్తే ఇది సాటిస్ఫై అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, m ఈజ్ యూనివర్సలీ ప్రపోర్షనల్ టు n ఇఫ్ m ఈజ్ 18 దెన్ n ఈజ్ 21. ఇఫ్ n ఈజ్ 27 దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ m అంటున్నాడండి. చాలా మంచి క్వశ్చన్ అండి. ఒకసారి చూడండి, m అనేది nకి విలోమంగా ఉంటుంది అంటున్నాడు. m ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు n అంటే m ఈజ్ డైరెక్ట్లీ 1/n అని రాస్తాం కదా. అంటే m పెరిగితే n వాల్యూ తగ్గుతుంది, m తగ్గితే n వాల్యూ పెరుగుతుంది అని ఇండైరెక్ట్ మీనింగ్ ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే. సో ఇప్పుడు ఎలా ఇచ్చాడంటే m వాల్యూ 18 అయింది. m వాల్యూ 18 అయితే అప్పుడు n వాల్యూ ఎంత ఉందని చెప్తున్నాడు, n వాల్యూ 21గా ఉంది అని చెప్తున్నాడు. m వాల్యూ 18 అయితే n వాల్యూ 21 ఉంది. ఒకవేళ n వాల్యూ 27 అయితే m వాల్యూ ఎంత ఉంటుంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు అండి. n వాల్యూ ఎంత ఉంటుంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒకసారి చూడండి, మనకి ఇక్కడ m వాల్యూ పెరిగినప్పుడు n వాల్యూ ఎంత ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి n వాల్యూ పెరిగిందా తగ్గిందా చెప్పండి. n వాల్యూ అనేది పెరిగింది. n వాల్యూ పెరిగింది. n వాల్యూ పెరిగినప్పుడు m వాల్యూ ఏమవుతుందండి. m వాల్యూ చూడండి, m వాల్యూ పెరిగితే n వాల్యూ తగ్గుతుంది. సో n వాల్యూ అంటే ఇక్కడ వచ్చే వాల్యూ అనేది తగ్గుతుంది కాబట్టి ఈ రెండింటిలో
తక్కువ వాల్యూ బై ఎక్కువ వాల్యూ ఇంటూ రిమైనింగ్ ఏదైతే ఉంటామో అదే కదా మనం రాసే కండిషన్. సో ఇలా రాస్తామండి. ఎం వాల్యూ పెరిగినప్పుడు ఎన్ వాల్యూ తగ్గుతుంది కాబట్టి ఇక్కడ ఎన్ వాల్యూ పెరిగింది, ఎన్ వాల్యూ ఎం వాల్యూ తగ్గాలి. సో తక్కువ బై ఎక్కువ ఇంటూ రిమైనింగ్. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయండి. 9 2 జా 9 3 జా 3 1 జా 3 7 జా 7 2 జా ఎంత అండి 14 అనేది ఎం వాల్యూ అవుతుంది. ఎం వాల్యూ 14. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 18 cos θ ప్లస్ 5 sin θ బై 5 cos θ ప్లస్ 4 sin θ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే cot θ వాల్యూ ఎంత అని మనల్ని అడుగుతున్నాడండి. సో cot θను బేస్ చేసుకుంటే మనకు సైన్లు కాస్ట్లోనే ఉంది ఇది. అంటే మరి cot θ ఎంతండి cos θ బై sin θ అంటే ఇచ్చిన వాల్యూని మనం కాస్ థీటా బై సైన్ థీటాలో రాయగలిగితే మన ఆన్సర్ వచ్చేసినట్లే అండి. కాస్ థీటా బై సైన్ థీటాలో రాయగలగాలి. ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ డినామినేటర్ మొత్తాన్ని ఇక్కడ సైడ్ తీసుకెళ్ళండి. ఏమవుతుందో 18 cos θ ప్లస్ 5 sin θ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇదంతా అవుతుంది కదా 5 cos θ ప్లస్ 4 sin θ అనేది అవుతుంది. రైట్. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయండి. 2 5 10 cos θ ప్లస్ 2 4 8 sin θ అవుతుంది. మరి లెఫ్ట్ సైడ్లో ఏముంది 18 cos θ ప్లస్ 5 sin θ అవుతుంది. రైట్. ఇప్పుడు సైన్ థీటాలు కాస్ థీటాలు ఒక సైడ్ సైన్ థీటాలు ఒక సైడ్ ఉండేలాగా చేంజ్ చేసుకుంటే ఏమొస్తుంది చూడండి. ఇక్కడ 18 cos θ ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఉన్న కాస్ థీటా 10 cos θ ఇక్కడ తీసుకురండి మైనస్ 10 cos θ అవుతుంది. మైనస్ 10 cos θ ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటాలు రైట్ సైడ్లో ఉంచండి. సైన్ థీటా వాల్యూ ఏముంది ఇక్కడ 8 sin θ ఇక్కడ ఉన్న సైన్ థీటా మైనస్ అక్కడికి వెళ్తే మైనస్ అవుతుంది. సో మైనస్ 5 sin θ అవుతుంది. అంతే కదా. మరి 10 cos θలో 18 cos θలో నుంచి 10 cos θ తీసేసి ఎంత అవుతుందండి 8 cos θ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 8 sin θ మైనస్ 5 sin θ 3 sin θ అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే సైన్ రేషియోస్ ఇక్కడ తీసుకొచ్చి కాన్స్టెంట్ అక్కడ పంపిద్దాం. సో ఇక్కడ కాస్ థీటా ఇక్కడే ఉంది, సైన్ థీటా ఇక్కడ తీసుకురండి. ఈ రెండింటి మధ్యలో రిలేషన్ మల్టిప్లికేషన్ కదా. ఇక్కడ వస్తే కాస్ థీటా బై సైన్ థీటా అవుతుంది. మరి ఇక్కడ ఏం మిగిలిందండి 3 మిగిలింది. ఈ 8 ఇక్కడ పోతే బై 8 అవుతుంది. మరి కాస్ థీటా బై సైన్ థీటా అంటే ఏంటి కాట్ థీటా. సో కాట్ థీటా వాల్యూ ఎంత వచ్చింది మనకి 3/8. సో కాట్ థీటా వాల్యూ ఎంత వస్తుందండి 3/8. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 10 అయితే x క్యూబ్ మైనస్ 1/x³ ఏమవుతుంది అని అడుగుతున్నాడండి. సో దీనికి షార్ట్ కట్ ఉంటుంది, లేదు అంటే ఫార్ములా యూజ్ చేసుకొని అయినా చేయొచ్చు. ఫార్ములా యూజ్ చేస్తే క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలండి. చేస్తే ఇది a-b³ ఫార్ములాలోకి మారిపోతుంది. ఇది 10³ అంటే 1000 అవుతుంది. సో a³ దీంట్లో నుంచి a-b³ ఫార్ములాని బేస్ చేసుకుంటే మనకు లాస్ట్లో దీన్ని చేయొచ్చు. లేదు అంటే ఇలా ఇచ్చినప్పుడు x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు k అని ఇస్తే అది x³ మైనస్ 1/x³ వాల్యూ ఏమవుతుందంటే k³ ప్లస్ 3k అవుతుంది. k³ ప్లస్ 3k అవుతుందండి. సో దీన్ని బేస్ చేసుకొని మనం చేయొచ్చు. సో ఇప్పుడు k అంటే ఎంతండి 10. సో 10³ ప్లస్ 3k 3 ఇంటూ 10 అంటే ఎంతండి 1000 ప్లస్ 3 10s 30 యాడ్ చేస్తే 1030 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. 2 trains are moving in opposite direction at the speed of 48 km/h and 60 km/h respectively. The time taken by the slower train to cross a man sitting in the faster train is 12 seconds. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద స్లోవర్ ట్రైన్ అంటున్నాడండి. సో ఇక్కడ 2 ట్రైన్లు ఇచ్చాడండి. ట్రైన్ 1 స్పీడ్ ఇచ్చాడు అండ్ ట్రైన్ 2 స్పీడ్ ఇచ్చాడు. సో ట్రైన్ 1 48 kmph అని చెప్తున్నాడు. నెక్స్ట్ ట్రైన్ 2 వచ్చేసి 60 kmph అని చెప్తున్నాడు. సో ఈ స్లోగా వెళ్ళే ఈ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయని చెప్తున్నాడండి, అక్కడ నుంచి ఇక్కడ నుంచి. సో స్లోగా వెళ్ళే ట్రైన్లో ఒక వ్యక్తి కూర్చొని ఫాస్ట్గా వెళ్ళే ట్రైన్ని చూసుకుంటూ వెళ్తే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ చూసుకుంటూ వెళ్ళేసరికి అతడికి 12 seconds పట్టింది అంట. ఆ 12 seconds పడితే ఆ ట్రైన్ యొక్క లెంత్ ఎంత అని అడుగుతున్నాడు అండి. సో ట్రైన్ యొక్క లెంత్ ఎంత అని అడుగుతున్నాడు. రైట్ అండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఏం కావాలండి, స్పీడ్ ఉంది మరియు టైం ఉంది. స్పీడ్ ఉంది, టైం ఉంది. మరి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది కదా. మనం డిస్టెన్స్ అంటే ట్రైన్ యొక్క డిస్టెన్సే కదా, డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి, స్పీడ్ ఇంటూ టైం కదా, స్పీడ్ ఇంటూ టైం. మరి స్పీడ్లు 2 స్పీడ్లు ఉన్నాయి.
ఇక్కడ రిలేటివ్ స్పీడ్ అనేది ఒకటి ఉంటుందండి. రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. ఆపోజిట్ డైరెక్షన్లో వస్తే ఈ స్పీడ్లని యాడ్ చేస్తాం, లేదా సేమ్ డైరెక్షన్లో ఇటు ట్రైనే వెళ్తుంది, మళ్ళీ ఇది కూడా అటే వెళ్తే మైనస్ చేస్తాం. రెండు ఆపోజిట్లో వస్తే ప్లస్ చేస్తాం. రెండు ఆపోజిట్ వస్తున్నాయి కదా, రెండు ప్లస్ చేయండి, ఎంత అవుతుంది? 48 + 60 108. ఇది ఎందులో ఉందండి? KMPHలో ఉంది. ఇంటూ టైం ఎంత? 12 సెకండ్స్. మరి టైం ఏమో సెకండ్లో ఉంది, ఇది కిలోమీటర్లో ఉంది. సో దీన్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి. అంటే 108 ఇంటూ మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే 5/18తో మల్టిప్లై చేస్తాం కదా, ఇంటూ 12 సెకండ్స్. అంటే ఓవరాల్గా మనకి ఏమొస్తుందండి? ఇది మీటర్ పర్ సెకండ్, దీని వాల్యూ ఇంటూ సెకండ్ ఉంది. సెకండ్ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది మనకు? మీటర్లలో వాల్యూ మిగులుతుంది. క్యాన్సిలేషన్ చేయండి. 18 1 18 6 చేస్తే 6 5 30 ఇంటూ 12 360 మీటర్స్ అనేది ఆ ట్రైన్ యొక్క లెంత్ అండి. 360 మీటర్స్ అనేది ట్రైన్ యొక్క లెంత్. ఇక్కడ రిలేటివ్ స్పీడ్ ఆపోజిట్లో ఉంటే ప్లస్, సేమ్ డైరెక్షన్లో వెళ్తే మైనస్ చేయాలి.